హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నానండి. ఈ సొరకాయ పప్పులో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా వెజిటబుల్స్తో చేసుకుంటాం కదా, అదేవిధంగా సొరకాయతో చేస్తున్నానండి. బండిలో ఆయిల్ వేసుకున్నాక పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. విధంగా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ అండి, గార్లిక్ గ్రీన్ చిల్లీ కొద్దిగా దంచి పెట్టుకున్నానండి. ఇది కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పోపులో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలండి. సొరకాయ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను గార్లిక్ అండ్ గ్రీన్ పీస్ దంచి పెట్టుకున్నాను కదా, వాటిని వేసుకోవాలండి. విధంగా వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగానే క్రష్ చేసుకోవాలండి గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. చేసుకున్నాక పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి, పసుపు ఒక్కటే వేసుకోవాలి. వేసుకొని మనకి సరిపడా పెసరపప్పు, కందిపప్పు అండి, పెసరపప్పు కాదు కందిపప్పు వేసుకోవాలి. ఇలా కందిపప్పు వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. కందిపప్పు నేను పావు కేజీ కంటే కొంచెం తక్కువే తీసుకున్నానండి ఒక సొరకాయకి. వేసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి కుక్ అయింది. ఇలా పప్పు కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి సాల్ట్. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక టొమాటో పీసెస్ కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలండి. ఈ టమాటాస్ కూడా మనకి మగ్గాలండి, మెత్తబడాలి. మెత్తబడేంత వరకు ఒక 5 minutes మూత పెట్టుకున్నామంటే ఈ టొమాటోస్ కూడా కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిందండి. లాస్ట్గా మనకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.